వెల్కమ్ బ్యాక్ టు జోష్ కిచెన్ అండ్ డెవోషనల్. ఈరోజు మన వీడియోలో లక్ష్మీదేవి ఎలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడుతుందో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక అమ్మ నాన్న, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు ఎంతో ఆత్మీయతతో సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండేవారు. ఆ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉండేది. అలా ఉండగా ఒకరోజు జ్యేష్ఠాదేవి వచ్చి, లక్ష్మీదేవితో ఎప్పటి నుండో ఇక్కడే స్థిర నివాసం ఉండిపోయావు లక్ష్మి, నువ్వు వెళ్తే నేను వద్దామని చూస్తున్నాను అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో అంటుంది. అప్పుడు లక్ష్మి జ్యేష్ఠాదేవితో, నువ్వు ఈ ఇంట్లో నివసించలేవు అని లక్ష్మి జ్యేష్ఠాదేవితో అన్నది. లక్ష్మి మాట వినకుండా జ్యేష్ఠాదేవి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. జ్యేష్ఠాదేవి ప్రవేశంతో లక్ష్మి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది. జ్యేష్ఠాదేవి ప్రవేశంతో ఇంటి పెద్ద కోడలికి అనారోగ్యం, చిన్న కోడలికి అసూయ మొదలవుతుంది. జ్యేష్ఠాదేవి ఎక్కడుంటే ఆ ఇంట్లో గొడవలు పెట్టడానికి ఎక్కువగా చూస్తుంది. అనారోగ్యంగా ఉన్నా సరే పూజ చేసి ఇంటి పని, వంట పని చేసుకుంటుంది ఇంటి పెద్ద కోడలు. అనారోగ్య కారణంగా వంట రుచికరంగా చేయలేదు. అది చూసిన అత్తగారు ఆ వంటని సరిచేస్తుంది. ఈ సరిచేయడం చూసిన చిన్న కోడలు చూసి అసూయతో ఆ వంటలో ఉప్పు కారం ఎక్కువగా వేసి కలుపుతుంది. తరువాత కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తుంటే ఇద్దరు కోడళ్ళు వడ్డిస్తారు. ప్రతిరోజు ఎంతో రుచికరంగా చేసే కోడలు ఈరోజు అనారోగ్యం బాగోపోవడం వల్ల రుచిగా చేయలేదు అని అర్థం చేసుకొని భోజనం ముగిస్తారు మామగారు. అదే భోజనం తింటున్న భార్య, ఇద్దరు కొడుకులు మా నాన్నగారే ఏం మాట్లాడకుండా తిన్నారు అని చెప్పి వీళ్ళు కూడా భోజనాన్ని ముగిస్తారు. తరువాత ఇద్దరు కోడళ్ళు భోజనం చేస్తుండగా చిన్న కోడలు భోజనం దగ్గర గొడవ అవుతుంది అనుకున్నాను, కానీ అందరూ తినేశారు. ఇప్పుడు నేను మాట్లాడితే అందరూ నన్నే తప్పు పడతారు, నేనే కదా కలిపాను అని మాట్లాడకుండా భోజనం ముగిస్తుంది. పెద్ద కోడలు కూడా అందరూ ఏం మాట్లాడకుండా తినేశారు, నేనే కదా వంట చేశాను అని ఏం మాట్లాడకుండా తినేస్తుంది. అలా ఏం గొడవలు జరగకుండా భోజనాలు ముగిస్తాయి. గొడవలు జరగని ఇంట్లో, సంతోషంగా ఉన్న ఇంట్లో నేను ఉండలేను బాబోయ్ అని జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది. జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవడంతో లక్ష్మీదేవి ఆ ఇంట్లో యథావిధిగా స్థిర నివాసం ఉంటుంది. ఏ ఇంట్లో అయినా లక్ష్మి స్థిర నివాసం ఉండాలంటే ప్రశాంతమైన వాతావరణం, అర్థం చేసుకున్న మనస్తత్వం ఉన్న ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. అలా అందరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్ల ఇంట్లో ఎక్కువగా ప్రశాంతంగా ఉంటుంది. ఏ ఇంట్లో అయితే ఎక్కువ ప్రశాంతత నెలకొల్పు ఉంటుందో, ఏ ఇల్లు అయితే నిత్య దీపారాధనతో సుఖ సంతోషాలతో ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉండడానికి ఇష్టపడుతుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్టింగ్ ఫర్ మీ. Thank you for watching.